నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. గత 9 రోజుల నుంచి కల్వకుర్తిలోని సికేఆర్ ఫంక్షన్ హాల్లో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శంకర నేత్రాలయ ఆసుపత్రి వైద్యులచే వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరానికి దాదాపుగా 5,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 3,014 మందికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. 153 మందికి కంటి శుక్లాల ఆపరేషన్ చేసినట్లు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఇవాళ కల్వకుర్తి నగరంలో సికేఆర్ ఫంక్షన్ హాల్ నందు ఐక్యతా ఫౌండేషన్ మరియు శంకర నేత్రాలయ సంయుక్తంగా నిర్వహించిన ఐ క్యాంప్ ఏదైతే ఉందో, ఉచిత కంటి శిబిరం ఏదైతే ఉందో అది ఇవాళ ముగుస్తుంది. ఈ యొక్క 10 రోజుల్లోంచి కల్వకుర్తి నగరంలో ఇక్కడ పండుగల ఈ యొక్క కార్యక్రమం జరిగింది. దాదాపుగా ఒక 7,000 మంది యొక్క శిబిరాన్ని సందర్శించారు. ఇందులో ఒక 4,000 మందికి 4 నుంచి 5,000 మంది కంటి సంబంధించిన వివిధ పరీక్షలు చేయడం జరిగింది. అందులో 3,000 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. 153 మందికి ఏదైతే క్యాటరాక్ట్ సర్జరీ ఉందో, కంటి శుక్లాల ఆపరేషన్ ఉందో అది చేయడం జరిగింది ఉచితంగా. మనందరికీ తెలుసు, ప్రైవేట్ లో వెళ్ళినట్టయితే సర్జరీకి 40,000 నుంచి 50,000 రూపాయలు ఒక్క కంటికి తీసుకుంటారు. ఇక్కడ ఈ యొక్క శిబిరంలో శంకర నేత్రాలయ వారి సహకారంతో డాక్టర్ అలెక్స్ అండ్ హీస్ టీమ్ ఎవరైతే ఉన్నారో వారు ఫ్రీగా 153 మందికి సర్జరీలు చేయడం జరిగింది. చాలా ఇది ఒక ఐక్యతా ఫౌండేషన్ లో ఇది 3వ క్యాంపు. ఈ 3 ఒకటి మొదటగా వెల్దండలో, రెండోది ఆమన్గల్లో, ఇప్పుడు కల్వకుర్తిలో 3 క్యాంపులను కలిపి దాదాపుగా 16 నుంచి 17,000 మంది ఈ యొక్క కంటి శిబిరానికి విచ్చేసినారు. అందులో దాదాపుగా ఒక 12-13,000 మందికి కంటి పరీక్షలు చేసి 8,000 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. అలాగనే 439 మందికి దాదాపుగా మనం కంటి పరీక్షలు చేయడం జరిగింది. ఆలోచన చేయండి, ఒక 16-17,000 మంది, ఇంతమంది కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ కాదు, చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క కంటి శిబిరానికి